పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అతని మాజీ భార్య రేణు దేశాయ్కి ఇప్పటికీ వేధింపులు తప్పడం లేదు. వీళ్ళిద్దరూ ఎవరిదారి వాళ్లు చూసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొంతమంది ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ పవన్ కళ్యాణ్ అభిమానికి రేణు కాస్త గట్టిగానే క్లాస్ పీకింది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతని అభిమానుల్లో ఓ కొత్త ఊపు కనిపిస్తోంది. చాలా ఏళ్లపాటు ఎన్నో అవమానాలు భరించి కష్టాల కోర్చిన తర్వాత ఈ గెలుపు సాధ్యమైందంటూ పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ని లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్లో ఆమె చేసి పోస్టుకు కామెంట్ చేశాడు. వదినగారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టింటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అన్నీ నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అని సుధాకర్ అనే ఆ అభిమాని కామెంట్ చేశాడు. దీనికి రేణు కాస్త ఘాటుగా స్పందించింది. మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. ఇలాంటి కామెంట్స్ పెట్టి దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దని రేణు రిప్లై ఇచ్చింది. పవన్తో విడిపోవడానికి తప్పంతా రేణుదే అన్నట్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు అనడానికి ఈ కామెంటే నిదర్శనంగా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి బద్రి మూవీలో తొలిసారి నటించారు. అప్పటినుంచే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత జానీ మూవీలోనూ కలిసి పనిచేశారు. ఎన్నో ఏళ్లపాటు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2009లో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే 3 ఏళ్లకే విభేదాలు వచ్చి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడు. తీన్మార్ మూవీలో తనతో కలిసి నటించిన ఎనా లెజ్నోవాను పెళ్లాడాడు. అయితే 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రేణు దేశాయ్ను సోషల్ మీడియా ద్వారా ఏవో కామెంట్లతో ఇలా వెంటాడుతూనే ఉన్నారు. తనను వదిలేయాలని ఆమె ఎన్నిసార్లు అడిగినా వాళ్ల తీరు మారలేదు. తాజాగా పవన్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇలా మరోసారి రేణు దేశాయ్ని టార్గెట్ చేస్తున్నారు. తాము విడిపోవడానికి కారణం పవనే తప్ప తాను కాదని ఈసారి కాస్త గట్టిగానే రేణు స్పందించింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.